పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. क्या है मन में उत्साह है कि देश मन के उत्साह लिए है, जोश है, तो करना ही पड़ेगा। एकदम देश के लिए अगर अपने उठावर होने की बात है तो समर्पित कर देना। బార్డర్లో ప్రమాదం పొంచి ఉన్న వేళ మన జవాన్లు దేశభక్తిని చాటుకుంటున్నారు. ఉరకలేస్తున్న దేశభక్తితో బార్డర్లో కంచలా నిలబడి ప్రతి భారతీయుడు ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తున్నారు. అర్ధరాత్రులు పాక్ నుండి మిసైల్స్, డ్రోన్స్ ఎగబడి వస్తున్నా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి మన జవాన్లే కారణం. దేశానికి ఆపద వస్తుందేమో అని ఉన్నపలంగా కుటుంబాలని వదిలి దేశానికి కాపలా కాస్తున్నారు. బీహార్ బక్సర్ జిల్లాలోని నందన్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ త్యాగి యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నారు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేసేలోపే బార్డర్ నుండి కాల్ వచ్చింది. అంతే, ఏమీ ఆలోచించకుండా 8వ అడుగు సరిహద్దు వైపు వేశాడు. गर्व की बात है, मैं देश का सिपाही हूँ और इसका सेवा करना मेरा फर्ज बनता है। कहाँ आपकी ड्यूटी है? और अभी श्रीनगर में ड्यूटी है, जो कि अभी फरुखी ब्रिगेड में ड्यूटी पड़ती है मेरे तंगधार में। तो क्या है मन में उत्साह है कि देश मन के उत्साह लिए है, जोश है, तो करना ही पड़ेगा। क्या गांव में कैसा संदेश है? माता पिता के प्रति कैसा संदेश है? माता पिता पर संदेश है कि जाना है, तो आदेश मिले तो जाना ही पड़ेगा। तो कब शादी हुई थी आपकी? शादी मेरी 7 तारीख हुई थी। 7 तारीख हुई थी, आज 9 तारीख है। कल ही बारात आपका हाँ, लौटा कल ही था। बारात मेरा वापस लौट गया। कहाँ शादी हुई थी आपकी? शादी मेरा एक शख्स किया हुआ था। तो एकदम देश के लिए अगर अपने उठावर होने देश की के लिए बात है तो समर्पित कर देना है। कहाँ आप अभी पोस्टेड हैं? श्रीनगर में। श्रीनगर में। क्या नाम हुआ? मेरा नाम त्यागी यादव पड़ेगा। బక్సర్ జిల్లా నందన్ గ్రామానికి చెందిన యువతేజం త్యాగి యాదవ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఆర్మీ యూనిట్ పరిధిలో జవాన్గా సేవలందిస్తున్నారు. కుప్వారా జిల్లాలో ఉన్న సమస్యాత్మక ప్రాంతంలో ఆయన విధులు నిర్వర్తించేవారు. మ్యారేజ్ ఫిక్స్ అవ్వటంతో త్యాగి యాదవ్ ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడి సెలవు తీసుకున్నారు. బీహార్లోని తన స్వగ్రామం నందన్ కు చేరుకున్నారు. ఈ నెల 7న కేసత్ గ్రామానికి చెందిన ప్రియతో త్యాగికి పెళ్లి జరిగింది. సరిగ్గా అదే రోజు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. దీంతో యావత్ ఆర్మీ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఆర్మీ ఉన్నతాధికారులు ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న పెళ్లి కార్యక్రమంలో భాగంగా ప్రియతో కలిసి 7 అడుగులు వేస్తూ ఉండగా ఈ మ్యాటర్ త్యాగికి అందింది. సెలవులు రద్దయ్యాయి, దేశ సేవ కోసం తిరిగి రండి అనే లెటర్ ని ఆయన చూశారు. మే 8న త్యాగి యాదవ్ పెళ్లి ఊరేగింపు సొంత ఊరు నందన్ కు చేరుకుంది. ఆ తర్వాత రోజే అంటే మే 9న శుక్రవారంన ఆయన లగేజ్ ని సర్దుకుని దేశ సేవ చేయడానికి జమ్మూ కాశ్మీర్ కి బయలుదేరి వెళ్లారు. శ్రీనగర్ లోని తన ఆర్మీ యూనిట్ లో విధుల్లో చేరారు. దేశం కోసం అప్పుడే పెళ్లాడిన భార్యను వదిలి త్యాగి వెళ్లిపోయారు. త్యాగి వెళ్లే ముందు తనకు దేశం కంటే ఏది పెద్దది కాదని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చినా లెక్క చెయ్యనని అన్నారు. త్యాగి మాటలు విన్న కుటుంబ సభ్యులు, ఆ ఊరి వాళ్ళు గర్వంతో ఉప్పొంగిపోయారు. తాను దేశ సైనికుణ్ణి కావటం గర్వకారణం, దేశానికి సేవ చేయటం నా కర్తవ్యం, నా మనసులో ఉత్సాహం ఉంది, శత్రువులతో పోరాడేందుకు ఇదే సరైన టైం, దేశం కోసం ఏదైనా చేయగలను, అవసరమైతే ప్రాణాలను కూడా అర్పిస్తా అంటూ త్యాగి యాదవ్ చెప్పిన మాటలకి ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ కొట్టాల్సిందే. మరి త్యాగి యాదవ్ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.